బహిరంగ సభ సాక్షిగా కాంగ్రెస్ తొలి అభ్యర్థిని ప్రకటించిన షర్మిల. జగన్ ఆదివాసులకు తీరని అన్యాయం చేశారని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. పాడేరులో జగన్ పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన ఆమె సీఎం జగన్పై విరుచుకుపడ్డారు. పాడేరు ప్రాంతమన్నా, ఆదివాసీలన్నా వైఎస్ఆర్కి ఎంతో అభిమానమని, ఈ ప్రాంతాన్ని ఎంతగానో అభివృద్ధి చేశారని, ఈ ప్రాంతంలోనే ప్రభుత్వ పాఠశాల, ఇంటర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ, 100 పడకల ఆసుపత్రి కట్టారని గుర్తు చేశారు. దారిలో వస్తుండగా వైఎస్ఆర్ 20 లక్షల ఎకరాలు పాడు భూములకు పట్టాలు ఇచ్చారని రఘువీరారెడ్డి గుర్తు చేశారని అన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను పూర్తి స్థాయిలో ఖర్చు పెట్టారని అన్నారు. జీవో నెంబర్ 3 రద్దుతో ఆదివాసీల హక్కులు హరించబడ్డాయని, వారి ఉద్యోగాలు వారికి రాకుండా పోయాయని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక జీవో 3ని అమలు చేస్తామని, సుప్రీంకోర్టు వరకు వెళ్ళి అయినా సరే గిరిజనుల పక్షాన పోరాడతామని భరోసా ఇచ్చారు. 1/70 యాక్ట్ విషయంలో గిరిజనుల పక్షాన మా పోరాటం ఉంటుందని అన్నారు. జగనన్న ప్రభుత్వానికి బ్యాక్సైడ్ తవ్వకాల మీద ఉన్న శ్రద్ధ గిరిజనుల అభివృద్ధి మీద లేదని, బ్యాక్సైడ్ తవ్వకాల కోసం పెద్ద పెద్ద రోడ్లు వేస్తున్నారు కానీ గిరిజనుల జీవన విధానాల్లో, వారి ప్రాంతాలలో మాత్రం కనీసం త్రాగు నీటి సౌకర్యం కూడా లేదని విమర్శించారు. సరైన రోడ్లు లేక గర్భిణీలు చనిపోతున్నారని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వారందరికీ సరైన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సభా వేదికగా కాంగ్రెస్ నుంచి తొలి అభ్యర్థిని షర్మిల ప్రకటించారు. పాడేరు అభ్యర్థిగా వంతల సుబ్బారావు పోటీ చేస్తారని, ఏపీకి న్యాయం జరగాలంటే కాంగ్రెస్ను గెలిపించాలని, అందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. వైఎస్ షర్మిల పాడేరు ప్రాంతంలో ఆదివాసీలతో మాట్లాడుతూ ఈ విధంగా వైఎస్ఆర్సీపీ మీద విరుచుకుపడ్డారు.